మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దాడులు, అక్కడ పెరుగుతున్నటువంటి మరణాల సంఖ్య, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుందండి. తర్వాత నేను ఫ్రమ్ ద డే 1 నుంచి నేను మాట్లాడుతున్న దాంట్లో ఈ అజిత్ దోవల్ యొక్క చర్యలు, ప్రతి చర్యలు ఓవర్ యాక్షన్ బ్యాచ్ కింద దాన్ని అభివర్ణించాలి. గతంలో ఏదో పాకిస్తాన్లో గూఢచారి వ్యవస్థ, వీళ్ళ మీద విపరీతమైన సినిమాలు పిచ్చి ఏదో ఉన్నట్టుగా ఉంది అతనికి. ఈ సినిమాలు తీయించుకోవడానికి ఉన్న శ్రద్ధ, యాజ్ ఇఫ్ అన్ని ప్రపంచ అద్భుతాలని ఇతనే చేసేసినట్టు. చూడండి, ఒక సర్జికల్ స్ట్రైక్ అవగానే ఒక సినిమా అంటే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలు చూసారు మీరు, అది తీసిన సినిమాలు ఎవరికి అర్థం అవ్వవు. సునీల్ గండో లేకపోతే ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉండేది ఆ కథ అంతా చెప్పిస్తూ ఉంటాడు. సేమ్ అట్లాగే వీళ్ళు చేసింది నిజంగా సర్జికల్ స్ట్రైక్. అంతకన్నా ముందు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లోను గత ప్రభుత్వాల్లో చాలా జరిగాయి. కానీ అటెన్షన్ డ్రాగింగ్ సినారియోలో పైపచ్చి చిన్నప్పుడు ఆ వెట్లాచారి సినిమాలు ఏవో హిందీ డబ్బింగ్లు చూసి పాడైపోయిన బ్యాచ్ కింద అభివర్ణించాలి. ఎందుకంటే టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం ద్వారా ఆర్టికల్ 370 రద్దు చేశారు. తదనంతరం టూరిజం మీద ఎక్కువ ఫోకస్ చేసి కాశ్మీర్లో టూరిస్ట్ హబ్ కింద తయారు చేద్దాం అన్నప్పుడు బేసిక్ సెక్యూరిటీ నామ్స్ పాటించాలక్కర్లేదా? సెక్యూరిటీ ఎప్పుడైతే ల్యాబ్స్ ఉందో ఖచ్చితంగా వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తారు. దీంతో నేను చెప్పినట్టు నరేంద్ర మోడీ అనే ప్రధానమంత్రి ఎప్పుడైతే గల్ఫ్ టూర్ వెళ్తాడో ముస్లిం దేశాల్లో, దీనికన్నా ముందు బంగ్లాదేశ్ చేతామని ఏదైతే ఉందో, పాకిస్తాన్ నుంచి వచ్చిన చేతామనీలు ఇంటెన్షనల్గా వాళ్ళు ఎలా ప్రిపేర్ అయి ఉంటున్నారో గమనించుకోమనండి. ఇక్కడ ఏమీ కాకుండా అలా సినిమాలో చూడండి, వెనక నుంచి వచ్చి పారిపోయినట్టు అడవుల్లోంచి వచ్చి అడవుల నుంచి కొట్టేసి పారిపోయారు. అంటే నేను భద్రతా వైఫల్యం అక్కడ నిరంతరం పహారా కాస్తున్న ఆ సైనిక సోదరులకైతే 2 చేతులు దండం పెడతారు. కానీ ఇక్కడ ఒక సెన్సిటివిటీ అన్న దగ్గర అణువు తీసుకొని కొట్టడానికి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మనం ప్రతిసారి నెహ్రూ గారి టైం నుంచి చూస్తున్నాం, వెళ్ళి పౌరాలు ఎగరేసేసి పీఓకే దరిద్రం ఇప్పటికి సాల్వ్ అవ్వలేదు. ఈ దరిద్రానికి తోడు వీళ్ళు వచ్చి ప్రతిసారి ఓవర్ యాక్షన్ వీళ్ళు పాకిస్తాన్ బూచి కింద చూపిస్తూ ఇప్పుడు ఏకంగా సింధు నది వాటర్లన్నింటినీ కట్ చేసామని చెప్పి ఎదురుగుండా ఏంటంటే మానవతా విలువలకి దాతృత్వానికి పేరుగాంచిన భారతామనలో ఇవాళ ఈ దరిద్రాన్ని కూడా చోటు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత 3 పాకిస్తాన్ యుద్ధాల్లో ఇంక్లూడింగ్ కార్గిల్ వార్ అప్పుడు కూడా ఏ రోజు సింధు నది జలాలని వాళ్ళకి నిలువరించడానికి మనం డెసిషన్ తీసుకోలేదు. అంటే ఎంత కథలో 1947 పార్టిషన్స్ ముందు దాకా మనతో పాటు ఉన్న పాకిస్తాన్లో ఇవాళ ముస్లిం సోదరులు ఇక్కడ సూరత్ బాబు నిన్న దానికి ఓ ముస్లిం సోదరుడు ఎందుకైనా ఎదుర్కొని ఆ గనలాక్కోవడానికి ప్రయత్నించి అతని ప్రాణాలు కోల్పోయాడు. సో దీన్ని ఒక ఇండియన్ హార్మోనీని డిస్టర్బ్ చేయడానికి ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయత్నాల్లో ఇక్కడ ఆ డిస్క్రిమినేషన్స్ చేస్తూ అవకాశాలు తీసుకుంటున్నాం కొంతమంది రాజకీయ స్వతంత్రదారులకి. వీటిని చెక్ పెట్టవలసిన ఉంటుంది. అసలే కొనుక్కునక్క వాళ్ళు తినడానికే తిండి లేక నానా తెప్పలు పడి చేస్తున్నారు. ఒక పక్క అమెరికా నుంచి కూడా ఇంత పట్టిన అన్నం కోసం అరువులు చేస్తుంది. ఇవాళ వాళ్ళ మీద మళ్ళీ యుద్ధమో లేదంటే వాళ్ళని చంపేయడమో ఇది నాకు తెలిసి. అంటే నేను అంటుంది మనం పక్కవాడితో వాడి నిత్యం పక్కలో బలిలో ఉన్నాడు. మనం ఒక సూర్య వాతావరణంలో ఒక ఇండియన్ పీస్ అన్నదానికి శాంతికామక దేశం కింద ఉన్న దగ్గర ఇవాళ మన యుద్ధం, తంత్రం, ఈ సర్జికల్ స్ట్రైక్స్ అని హడావడి చేసి అనవసరంగా పబ్లిసిటీ స్టంట్లతో వాళ్ళని ప్రేరేపించిన కారణంగా జరిగిన ఉపద్రవాల కింద వీటిని నేను వివరణిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గత అనుభవాల్లో మనకి తెలియనప్పుడు ఏంటంటే గత అనుభవాల నుంచి నెమరు వేసుకుని నేర్చుకోవాల్సిన ఉదంతంలో యాజ్ అండ్ వెన్ గల్ఫ్ దేశంకి వెళ్తున్న ప్రధానమంత్రి అన్నప్పుడు జరుగుతున్న వాటిని దృష్టిలో పెట్టుకుని అమర్నాథ్ యాత్ర అప్పుడు కంటిన్యూస్ గా 2-3 టర్మ్స్ అయితే వాళ్ళ దాడులతో అమర్నాథ్ యాత్ర రద్దు అయిపోయింది. సో టూరిస్టుల దగ్గర సెంట్రిక్ గా ఫోకస్ చేస్తున్నప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ అటెన్షన్స్ వీఆర్ డూయింగ్ ఇక్కడ ఖచ్చితంగా మెజరబుల్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అభివర్ణించాలి. దగ్గర 17,000 మంది పైసలకి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ జరగలేదు కాశ్మీర్లో. ఇవి కొట్టచోటు కనబడుతున్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద వీటిని నిలువరించడానికి ప్రయత్నిస్తారు తెలుసుకోమని. ఇలాంటి సెన్సిటివ్ ప్లేసుల్లో ముందుగానే చర్యలు తీసుకోవాలి, లేదంటే అక్కడ కావాల్సినటువంటి సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో క్యాబినెట్లో చూసుకుంటేనేమో ఇటువంటి సెక్యూరిటీకి లేదంటే హోమ్ మినిస్ట్రీకి వేల కోట్ల రూపాయలు కేటాయింపులు అయితే జరుగుతున్నాయి. కానీ ఇటువంటి ప్రదేశాల్లో ఇటువంటి ల్యాబ్స్ అయితే నడుస్తూనే ఉన్నాయి. ల్యాబ్స్ అనేవి తీసి పడేయలేము సార్. ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది, నిరంతరం జాగ్రత్త అప్రమత్తతో ఉండడం అనేది మనకి. ఇక్కడ కాశ్మీర్ ఉగ్రవాదులు అన్నది ఉగ్రవాదుల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రేరేపణలు కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. పార్టీషన్ యాజ్ సూన్ యాజ్ ఇండియా పాకిస్తాన్ పార్టీషన్స్ అయిన దగ్గర నుంచి కాశ్మీర్ మీద వాళ్ళ హక్కు జతాయించడానికి వాళ్ళు ఈ రోజు దాకా చేస్తున్న ప్రయత్నంలో విఫలం కాకుండా ప్రయత్నిస్తారు. విఫలం అవుతూనే ఉన్నారు కానీ ప్రయత్నం విఫలం కాకుండా చేస్తున్నారు. ఇది గమనించమంటున్నారు. వాళ్ళు ప్రతిసారి ప్రయత్నం విఫలమైంది, వాళ్ళు తరిమి కొట్టడం, ఎండ కొట్టడం ఇది కాదు కదా సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండట్లేదు. ఇంటర్నేషనల్ జోక్యంలో కూడా ఇవాళ సీజ్ ఫైర్ ఉంది,
కాల్పుల విరమణ జరిగినప్పుడు మన సివిలియన్స్ని చంపడానికి వాళ్ళు ఎంత దీనిగా అడ్వాంటేజ్ తీసుకున్నారో చూడండి. సార్ సో వార్ జోన్స్లో ఎప్పుడు సివిలియన్స్ని చంపడానికి ఉండదు. నేను నిన్న చెప్పినట్టుగా ఆ పాలస్తీనాలో డెసిషన్ తీసుకుని కొడితే ఆ పక్కన గజాని అట్లని తొల్లగొట్టే అంత నేపథ్యం ఉందంటే మళ్ళీ లేదు. రోజు ఈ మీటింగ్లు పెట్టడం, ఈ రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అజిత్ దోవల్ ఓవర్ యాక్షన్ తప్ప ఇంకేం లేదు. నాది 56 ఇంచుల ఛాతీ, మేము చూపించే ప్రపంచం తెరబడిపోద్ది. ఎందుకు మాకు ఈ పనికిమాలిన దౌర్భాగ్యం కబుర్లు? వాస్తవానికి దగ్గరగా సెక్యూరిటీ ల్యాప్సెస్ ని అడ్మిట్ చేస్తూ హ్యాండ్స్ ఫోర్ సెక్యూరిటీ ల్యాప్సెస్ ని పరిరక్షిస్తూ ఇవాళ వాళ్ళు ఈ ఎండాకాలం కాస్త వర్షాలు అవి పడని కాలంలో ఒక 6 నెలలు వాళ్ళకి ఒక రిలాక్సింగ్ టైం ఉంటుంది. మిగిలినంతా మంచుతో కప్పబడి ఉంటుంది ఆ కాశ్మీర్. అది వాళ్ళకి అసలు జీవనోపాధే ఈ పర్యాటకం. వాళ్ళకి ఇవాళ ఉన్న వాళ్ళందరినీ హుటాహుటిని తరలించేసి నిజంగా సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవడం ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్, బట్ బేసిక్స్ వదిలేసి నేల పెడిచి సాగు చేసినట్టు చేస్తే ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఒక అనిశ్చితికి ప్రేరేపించి తరాల తరబడి ఆ దరిద్రాన్ని భరిస్తూనే ఉండవలసి వస్తుంది. కొన్ని ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తారంటే గాలివాటం కబుర్లతో కాలక్షేపమే తప్ప ఇంకేమీ లేదు వీళ్ళైతే. ఇటువంటి న్యాయంగా సర్వీస్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత కూర్చోపెట్టాలి ఇంట్లో. ఇంకా తను ఏదో బుర్ర షార్ప్ అని ఇంకా వాడేస్తూ ఏదో పెద్ద కోడి ఐడియాలు ఇస్తాడని కూర్చోబెడితే ఇలాగే దరిద్రాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. బాబు సెలవు ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టండి చాలు. ఇంకా బెస్ట్ సర్వీసెస్ యూటిలైజ్ చేస్తారా మహా అయితే భారత్లో అత్యుత్తమైన అవార్డు ఏదో ఇచ్చేసి ఇంట్లో ఉండమనండి. వచ్చి ఏమీ తెలియకుండా ఇంకా కూర్చున్న పాత మొదటి ప్రపంచ యుద్ధం కబుర్లు, పాకిస్తాన్తో మొదటి యుద్ధ గణతంత్రాలు, మాణిక్ షా గారు చేసింది అవన్నీ ఇప్పుడు చేస్తే ఎత్తి కొదేసేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు సివిలియన్స్ రూపంలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి పేర్లు అడిగి నరేంద్ర మోడీకి చెప్పుకోండి అని వాళ్ళు AK-47తో వచ్చి కొడుతుంటే ఏం చేయాలా? ఓ పెద్ద ఇంటెలిజెన్స్ అలా ఆపరేట్ పని చేసాను ఇన్ని చెప్పాడు కదా గాలి కబుర్లు. ఏవే క్యారెక్టర్స్ని ఎంటర్టైన్ చేస్తే ఇలాగే ఉంటుంది దరిద్రం. సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు లేదంటే ఇటువంటి సంభవించినప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి మన మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళ రెస్పాన్స్ ఈ తెలుగు రాష్ట్రాలకి అయితే ఒకటే చెప్పాలి సార్. కొవ్వొత్తుల పరిశ్రమ ఎప్పుడైతే మూతపడుతూ ఉంటుందో కొవ్వొత్తుల పరిశ్రమని పునరుద్ధరించడానికి వీళ్ళు రెడీగా ఉంటారు ఇక్కడ మన వాళ్ళు. కొవ్వొత్తుల ర్యాలీలతోనూ క్యాండిల్ ర్యాలీలు అవి చేసుకుని కాలక్షేపం చేసేసి సంఘీభావాలు తెలుపుకొని వెళ్ళిపోతారు. ఈ మాలో కలెక్టర్ మనోడు గంట కొట్టబట్టాడు టంగ్ అని కొడతారు. అగ్గి వెలిగించమంటారు, 2 దీపాలు వెలిగించమంటారు, 2 దీపాలు వెలిగిస్తారు. ఈ పిచ్చి పరాకాష్ట కవరేట్ చేయలేరు. కొవ్వొత్తుల పరిశ్రమను పునరుద్ధరించడానికి మాత్రం ఈ సంఘీభావాలు మాచాడు బ్రహ్మాండంగా చెప్తారు. ఎడి తిరిగి ఎవరో ఒక బుర్రతొక్కు పేలపని చూశాను. ఓల్డ్ సిటీలో కూడా టెర్రరిస్ట్ మూలాలు ఉన్నాయి. ఏం మాడతారండి వీళ్ళు అసలు? ఏమైనా తెలిసి అసలుకి మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అక్కడ ఓల్డ్ సిటీలో ఇలాంటివి పునరావృతం కాకుండా ఒక గ్రే హ్యాండ్ సంస్థని కానీ తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ తెలుగుదేశంతో ఆయనలోనే వచ్చాయి మత సామరస్యాన్ని నెలకొల్పడానికి. అక్కడ పికెట్ ఉంటుంది చూసారు కదా ఎప్పుడైనా చార్మినార్ పరిసర. అసలు ఆ హార్మోనిని డిస్టర్బ్ చేయడానికి ఎవరో కొన్ని పనికిమాలిన శక్తులు వస్తుంటాయి బంగ్లాదేశ్ నుంచి, ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి చొరబాట్లు ఉంటుంటే అప్పుడప్పుడు అడప ఉంటాయి. ఏది పడితే అది మాట్లాడేసి ఉంటుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంటెన్షనల్గా వాళ్ళు చొరబడి కొడుతున్నారు. దీన్ని మనం ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళని ఏ విధంగా ఏ ప్రాతిపదిక మీద మాడతారు? బేసిక్ అవగాహన లేదు. మాట్లాడాలి, ఏదో కామెంట్ చేసేయాలి. హిందూ ముస్లిం హార్మోనిని దెబ్బతీయడానికి దరిద్రగొట్టు పన్నాగాలు పన్నినప్పుడు మెట్టితో కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ కాంప్రమైజ్. ఎందుకంటే ఇక్కడ ముస్లిం సోదరులు ఎలా ఉంటారో ఇక్కడ ఇండియన్ సంస్కృతి అయితే అతనికి ఏం అవసరం అండి. నేను కాశ్మీర్లో అతనికి ఓ ముస్లిం సోదరుడు ఆయన గన్ను పట్టుకుని అడ్డుపడి ఆయన ప్రయత్నంలో ఆయన అసూలు భాష అతను. 2 అనుకుంటాను, 2 ఆర్మీ ఆఫీసర్లు 1 నేవీ ఆఫీసర్లు చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం సార్. నిజంగా వాళ్ళ ఆత్మలకు శాంతించాలి. ఇలాంటి సెక్యూరిటీ ల్యాప్సెస్ని హ్యాండ్స్ ఫోర్త్ రిపీట్ కాకుండా అయినా సరే పునరావృతం కాకుండా ఆపాలి. అజిత్ దోవల్ని అయితే ఇక మీరు పర్మనెంట్ రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో ఉండమన్నాను సార్. చాలు, వాడిని నమ్మితే దైద్యానికి మారిపోయారని మాత్రం నేను ప్రజలకు చెప్తున్నాను సార్. దీని తర్వాత 3 సినిమాలు వస్తాయి. అజిత్ దోవల్ హీరోగా నటించబోతున్నాడు అనేది వేసుకోండి హెడ్డింగ్. ఎవరన్నా పెడతాడు తప్పేలా కానీ. ఈ అనుపమ్ ఖేర్ ఎవడు ఉంటాడు ఖాళీగాను, ఆయన ప్రతిష్ఠిస్తారు, నటించేస్తాడు. తప్పబ్బా ఏం ప్రజ్ఞాపాఠం వల్ల అని మనం ఇంత మేధా సంపత్తి ఉందా? 60 ఏళ్ళకి మేధా సంపత్తి చచ్చిపోద్దని ఇంట్లో రిటైర్మెంట్ ఇచ్చి కూర్చోబెడతారు. నాకు తెలిసి 90 ఉంటాడు, మోతీలాల్ ఓరాల దగ్గర పడి ఉంటుంది ఆ వయసు. ఇంకా ఒక కోటేసి కూర్చోబెడుతున్నారు ఉత్సవ విగ్రహం లాగా. అంతకన్నా ఇంకేం లేదు.